ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తాను కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ ని ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు గనక ఈ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ ని మీరు చూశారంటే మాత్రం నిజంగా షాక్ అవ్వాల్సిందే ఫ్రెండ్స్. బ్రదర్, ఇలాంటి అప్లికేషన్ మాకు ముందే ఎందుకు పరిచయం చేయలేదని నిజంగా బాధ అనేది పడతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో మన యొక్క ఫొటోస్ ని ఎడిట్ అనేది చేసి పడేస్తుంది అనమాట. జస్ట్ మనకు సంబంధించిన ఫోటోని దాంట్లో మనం పెడితే చాలు, ఆటోమేటిక్ గా మన ఫోటోలో ఏం తక్కువ ఉంది, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలా, ఏం చేయాలా అనేది మొత్తం విత్ బ్లడ్ తో పాటుగా ప్రతి ఒక్క ఆప్షన్స్ మనకు ఈ అప్లికేషన్ మనకు అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. ఒక్కసారి మీరు అప్లికేషన్ ని చూశారంటే నేను వద్దన్నా మీరు మాత్రం వదలరు ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో ఈ అప్లికేషన్ అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ ద్వారా మనం ఏ విధంగా ఫొటోస్ ని ఎడిట్ చేసుకోవచ్చు, ఏం కథ అనేది నేను కంప్లీట్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం మోటివేట్ అనేది లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అది చూడండి, మీ యొక్క ఫొటోస్ ని మీరు ప్రొఫెషనల్ స్టైల్లో ఫొటోస్ ని ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే మీరు చూస్తున్న వీడియో ట్రెడ్మెంట్ యాప్ చేయండి. మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న యాప్ ని మీ యొక్క మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలాంటి పేర్లతో మీకు ప్లే స్టోర్ లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి. బట్ దీన్ని కనుక మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు సమ్ డబ్బుల్ని పే చేయమంటుంది అనమాట. అలాంటి అందు గురించే నేను ప్రో లింక్ కింద మోడల్ వర్షన్ ఇవ్వడం జరిగింది అనమాట. అక్కడ నుంచి మీరు ముందుగా ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని సింపుల్ గా దీన్ని ఓపెన్ చేసినట్టయితే మనకు స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ముందుగా నేను ఈ ఫొటోస్ అన్నిటిని నేను డేట్ అనేది చేసేస్తాను చూడండి. దెరాఫ్టర్ మీకు చూపిస్తాను. దీంట్లో మన యొక్క ఫొటోస్ ని మనం ప్రాజెక్ట్ లోకి తీసుకెళ్లి ఏ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు అనేది కింద మీకు క్రియేట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే మనకు రెండు ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు సెకండ్ ఆప్షన్ పైన మీరు క్లిక్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఫోటోని మీరు ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ ఫోటోని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అనేది రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్ గా ఆ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ లో ఈ ఫోటో రావడం జరిగింది అనమాట. ఇన్ కేస్ మీరు బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఏమి చేయొద్దు, కింద మీకు మ్యాజిక్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపై క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ అంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రిమూవ్ కావడం జరుగుతుంది. ఇంత హెయిర్ కూడా కట్ అనేది కాకుండా ప్రతి ఒక్కటి ఏ మాత్రం మిస్ అవ్వకుండా డైరెక్ట్ గా మనకు ఈ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కావడం జరుగుతుంది అనమాట. మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్ గా దీన్ని పిఎన్జి ఫార్మేట్ లో కూడా సేవ్ అనేది చేసుకోవచ్చు అనమాట. పైన మీకు సేవ్ బటన్ కనిపిస్తుంటుంది. మీకు ముందు చూపిస్తాను దీంట్లో ఫ్యూచర్స్. దాని తర్వాత మీకు చూపిస్తాను కింద మీకు యాడ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి. దీనిపై క్లిక్ అనేది చేయండి. ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, స్టిక్కర్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు. ఇక దీంట్లో మనకు మెయిన్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే 1, 2 కాదు, మనకు కొన్ని వేల బ్యాక్గ్రౌండ్స్ మనకు దీంట్లో ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ పైన ఈ విధంగా ట్యాప్ చేసిన మరుక్షణమే ఆ బ్యాక్గ్రౌండ్ లో ఈ ఫోటో అనేది యాడ్ కావడం జరుగుతుంది అనమాట. ఒకసారి చూడండి, వావ్, అసలు బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మీకు వాటర్ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు వాటర్ లో ఉండే వాటర్ లో మీరు ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ జస్ట్ ఒక సెకండ్ మనం వెయిట్ చేస్తే సరిపోతుంది అనమాట. మన ఫోటోలో అది ఆటోమేటిక్ గా అప్లై కావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఇంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మన ఫోటోని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్ ఇవ్వడానికి ఇంతకంటే బెస్ట్ అప్లికేషన్ మనకు ఎక్కడైతే అవైలబుల్ లో ఉండదన్నమాట. దీనికి మనకు ఇంటర్నెట్ కనెక్షన్ అయితే కంపల్సరీ అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మీరు చూస్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు సింపుల్ గా ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను చూడండి. పైన మీకు సేవ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని పిఎన్జి ఫార్మేట్ లో మీరు సేవ్ చేసుకుంటారా లేదా డైరెక్ట్ గా జేపీజీ ఫార్మేట్ లో సేవ్ చేసుకుంటారని అడుగుతుంది. ఆఫ్టర్ మీరు చూసుకోవచ్చు ఆటోమేటిక్ గా ఈ ఫోటో మనకు సేవ్ అవ్వడం జరిగింది అనమాట. డైరెక్ట్ నేను గ్యాలరీకి వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫోటో అది ఏ రేంజ్ లో అవుట్పుట్ రావడం జరిగిందో ఒకసారి చూడండి. వావ్, అసలు బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. ఇంత కూడా మనకు వాటర్ మార్క్ అయితే ఉండడం జరగదు. మీరు ప్లే స్టోర్ నుంచి కనుక ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మాత్రం మీకు వాటర్ మార్క్ మాత్రం 100% వస్తుంది. డిస్క్రిప్షన్ లో మాత్రమే ఈ అప్లికేషన్ యొక్క స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఫ్లిప్ చేసుకోవాలనుకున్నా, దీన్ని డూప్లికేట్ చేసుకోవాలనుకున్నా మీరు డైరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి. దీంతో పాటుగా మీరు ఏ రేంజ్ లో కావాలి అనుకుంటే డూప్లికేట్ ని మీరు ఆ రేంజ్ లో మీరు అడ్జస్ట్ అనేది
చేసుకోవచ్చు అనమాట. మీరు డబుల్ ఈ విధంగా మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. దీన్ని మీరు డైరెక్ట్ గా సేవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు మీ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ కావచ్చు దేన్నైనా సరే మీరు యాడ్ చేసి ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ సేవ్ అనేది చేసుకోవచ్చు మీ యొక్క గ్యాలరీలో. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది ఈ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ మనకు ఎంత సూపర్ గా పనిచేస్తుంది అనేది. సింపుల్ గా మీకు నచ్చిందా, ఇది ఓకేనా అనుకుంటే మీరు పైన సేవ్ ఆప్షన్ అంటే యాప్ అనేది చేయండి. మీరు పిఎన్జీ లో కావాలంటే పిఎన్జీ లో, అదేవిధంగా మీరు జేపీజీ ఫార్మాట్ లో కావాలంటే జేపీజీ ఫార్మాట్ లో మీ యొక్క గ్యాలరీలో మీరు డైరెక్ట్ సేవ్ అనేది చేసుకోవచ్చు అనమాట. దిరాఫ్టర్ మీరు చూసుకోవచ్చు. ఒకసారి చూడండి, మళ్ళీ సెకండ్ ఫోటో చూడండి. ఇప్పుడు వావ్ బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. అసలు ఈ విధంగా మీకు సంబంధించిన ఫోటోస్ ని హై రేంజ్ లో మీరు ఎడిటింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.